శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల నేపథ్యంలో తిరుమలకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా టీటీడీ చర్యలు చేపట్టింది. అందులో భాగంగా భక్తులకు ఈ ఏడాది ప్రత్యేకంగా 16 రకాల వంటకాలను టీటీడీ పంపిణీ చేయనుంది. వాహన సేవల కోసం మాడవీధుల్లో వేచి ఉండే భక్తులకు 45 నిమిషాల వ్యవధిలో 35,000 మందికి రీఫిల్లింగ్ ద్వారా దర్శనం కల్పించేలా ఏర్పాట్లు చేసింది. మాడవీధుల బయట ఉండేవారు వీక్షించేందుకు వీలుగా 36 ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేసింది. ఇక సామాన్యులకు ఇబ్బంది లేకుండా దేవుడి దర్శనానికి సైతం చర్యలు చేపట్టింది. అలాగే రోజుకు 8 లక్షల లడ్డూలు భక్తులకు అందుబాటులో ఉంచుతారు. బ్రహ్మోత్సవాలు జరిగే 9 రోజులు శ్రీవారి ఆలయంలో 3.5 కోట్ల రూపాయల విలువైన 60 టన్నుల పుష్పాలను వినియోగిస్తారు. ఈ బ్రహ్మోత్సవాల్లో సాంస్కృతిక ప్రదర్శనల కోసం దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి 229 కళా బృందాలను తిరుమలకు రప్పించారు. 3,500 మంది శ్రీవారి సేవకులను అందుబాటులో ఉంచారు. కొండపై ప్రతి 4 నిమిషాలకు ఒకసారి టీటీడీ ప్రభుత్వ బస్సుల ద్వారా యాత్రికులను నిర్దేశిత ప్రాంతాలకు చేరవేస్తారు. నిఘా కోసం వేలాది సీసీ కెమెరాలను తిరుపతి, తిరుమలలో ఏర్పాటు చేశారు. భారీగా పోలీసులను మోహరించారు. వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో ఉదయం 8 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు అన్నప్రసాదాన్ని పంపిణీ చేస్తారు. ప్రతి 100 మీటర్లకు ఒక సమాచార కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. గతంలో ఉన్న వాటికి అదనంగా మరిన్ని సమాచార కేంద్రాలను భక్తులకు అందుబాటులోకి తీసుకొచ్చారు. పారిశుద్ధ్య నిర్వహణకు ప్రత్యేక యాప్ను సైతం టీటీడీ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ బ్రహ్మోత్సవాల్లో భక్తులు భారీగా తిరుమలకు తరలిరానున్న నేపథ్యంలో వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు టీటీడీ అధికారులు వివరించారు.